కాంగ్రెస్ 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 200 యూనిట్స్ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. విద్యుత్ రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో మాట్లాడారు పాయల్ శంకర్. బీజేపీ మోటార్లకు మీటర్లు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గోబుల్ ప్రచారం చేసిందని ఆరోపించారు పాయల్ శంకర్. శాసనసభకు మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుడిని టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ 2014 కన్నా ముందు లేదా టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు, కరెంట్ అనే దాన్ని టీఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు, మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసింది. ప్రజలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి, మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ఆధునిక యుగంలో అప్పులు చేయాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది. కానీ అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది. మేము అనుకోలేదు అధ్యక్ష, మొట్టమొదటిసారిగానే ఈ శాసనసభలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద, గత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి అప్పుల మీద, ఈ కార్పొరేషన్లు పోయినటువంటి నష్టాల మీద మాట్లాడేటటువంటి చర్చ ఉంటుందని మేము పెద్దగా ఊహించలేదు. మేము చాలా గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెట్టినాం. రాష్ట్రం పురోగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్ సరఫరా మెరుగుగా ఉండాల్సిందే. ఎందుకంటే మనిషి జీవితం విద్యుత్ అనేది లేకుండా ఒక అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం కానీ రైతుల జీవితాలు కానీ విద్యుత్ మీదనే ఆధారపడి ఉన్నవి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన లేదా ప్రతిపాదించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విద్యుత్తుతో నడిపే లిఫ్ట్ ఇరిగేషన్లు మాత్రమే. మరి అందుకొరకు అధ్యక్ష, ఈ విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే, ఈ విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే మరి ఇదంతా కూడా ప్రజలను ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుందో అనే అనుమానం కూడా కలుగుతా ఉన్నది అధ్యక్ష.